జగన్ గారి పర్యటనకి ఆయన పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో ఆయన చూసేందుకు వేలాది మందిగా జనాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే కనుక ఈ పర్యటనకి పోలీసులు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఏమైనా లాఠీ చార్జీలు ఏమైనా చేశారన్నా? సార్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు సార్, అందరూ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు సార్. రెడ్ బుక్ రాజ్యం నడిపిస్తే ఈరోజు పోలీసు ముసుగులో టీడీపీ వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి ఈరోజు జగనన్న సైనికులు కొడుతున్నారు సార్. ఎవరు మా చైర్మన్ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, సర్పంచ్ లేదు, ఎవరు సామాన్య జనాలు ఆడాలి సార్. ముస్లింస్ ఆడాలి పోతారు, బుర్కాలు పట్టి వాళ్ళతో సారు. మా అక్క చెల్లెలు వస్తే హిందువులు వాళ్ళు కొడుతున్నారు. ఆడవాళ్ళు లేని పోలీసు వాళ్ళు ఆడవాళ్ళనే చూడకుండా ఈరోజు చాలా తీవ్రంగా ఆడబిడ్డలు కూడా కొట్టే పరిస్థితి సార్. ఈరోజు నేను ఒక టౌన్ కన్నాను, నా కాళ్ళు కూడా ఇచ్చేసాను సార్. ఈ దౌర్జన్యము ఎప్పటికీ ఉండదు. జగనన్న రాజ్యం వస్తుంది, వీళ్ళ పని జగనన్న ద్వారా మేము నిరూపిస్తాము. 2007లో జగనన్న ప్రభుత్వం అయితేనే ఎవరు ఈ టీడీపీ పురుషులు ఉంటారు పోలీసు వాళ్ళు, వీళ్ళకంతా భర్తం పడతామని ఈ సభ నేను తెలుపుతున్నాను సార్. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అమ్మ మీరు ఇక్కడ పర్యటనకు వచ్చారు, ఇక్కడ మిమ్మల్ని ఏమైనా కొట్టారా? పోలీసులు ఏమైనా కొట్టారా మిమ్మల్ని? కొట్టారు సార్, మమ్మల్ని చూడకుండా మిమ్మల్ని కొట్టారు. మమ్మల్ని చూడలేదు, కొట్టారు సార్ మమ్మల్ని. మీరు ఊరు నుంచి ఎలా వచ్చారు ఇక్కడికి? ఏ ఊరు మీది? జగనన్న చూసేదానికి వచ్చినాము. నిలబెట్టేసారు సార్ మమ్మల్ని. చూడకూడదు, మీరు పోకూడదు, మీటింగ్ లేదు, ఏమి లేదు, పోండి అని చెప్పినారు. మేము అప్పటికే దూరం వచ్చినాము సార్. లాస్ట్ కొట్టారు సార్, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కొట్టారు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు. ఇదే విధంగా ఇక్కడ మరొక పెద్దావిడ ఉంది. పెద్దావిడిని కూడా అడిగితే అమ్మ ఏమన్నారు పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తే? మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? మమ్మల్ని చూడలే సార్, మేము ముసలోళ్ళు ఆటి నుంచి వచ్చినాం సార్ చూసేదానికి. ఏం చేసేది సార్, మేము యాడ చూడో తరంతా ఉంటే మేము యాడ నిలుచుకొని చూసేది సార్. మేము ఇదే సార్, మేము ఎట్లా ఇవాళకంతా చూడలేదు సార్. మేము ఎట్లా సార్, మేము ముసలోళ్ళు మేము ఎట్లా దూరే చూడ నెట్ అట్లా చేస్తూ ఉంటే మేము ఎట్లా పోయేది సార్ మేము. ఇదే విధంగా ఇక్కడ మరొక మహిళలు కూడా ఉన్నారు. అమ్మ ఇక్కడ మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ బంగారపాలెం నుంచి వచ్చినాం సార్. మాకైతే అంటే దారి అయితే వదలలేదు సార్. వేరే ఛానల్ నుంచి దూరి మేము ఒక 10 మంది దాకా వచ్చినాం సార్. జగన్ చూసినాం సార్. బూత్ మాటలంతా మాట్లాడతారు సార్. సార్ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా నోట్లో వచ్చేది ఏం మాట అంతా తరుము కొడతారు సార్. బొదురల ఆట నుంచి ఇటు నుంచి వచ్చినాం సార్. బస్సు నిలిపి మరి దిగించారు సార్ టికెట్ తీసుకుంటే. పల్మనేరు నుండి వచ్చినామంటే బంగారపాలెంలో బస్సుని ఎవరు టికెట్ ఎక్కనే వద్దండి. బస్ స్టాండ్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, బంగారపాలెం ఎవరిని ఎక్కనే వద్దండి, బంగారపాలెంలో నిలిపేయండి. బంగారపాలెం అసలు బస్సు లేదు సార్. పల్మనేరులో బస్ స్టాండ్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో, బంగారపాలెం బస్సు ఎక్కనే వద్దండి, ఎక్కితే దిగాయండి. మళ్ళీ మేము ఎస్ఎంఎస్ బస్సులో వస్తే కూడా గాంధీనగర్ అని అక్కడ పేసి నిలిపేసి అక్కడే చెకింగ్, బంగారపాలెం టికెట్లు ఉంటే దిగేయండి, వద్దు మేము అక్కడ 5 కిలోమీటర్లు నడుచుకొని వస్తున్నాం. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే కొట్టే వస్తున్నారు సార్, రోడ్డు పైన కొడుతున్నారు. ఇక్కడ మరి పెద్ద ఆయన ఉన్నారు. అన్న మీకు ఎంత వయసు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? వీకోట మండలం నుంచి వచ్చాము. ఎందుకోసం వచ్చారు ఇక్కడ? జగన్ ఈ మామిడి దేని వల్ల వచ్చారు, రైతులకు సహాయకరంగా. ఆయన ఈ పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డు పైన కూడా కొడుతున్నారు. రెండోది బస్సు వస్తే బంగారపాలెం టికెట్లోనే ఉంటే దిగేయండి అని మధ్యలో ఎక్కడ చూసినా ఆపుతున్నారండి. వెహికల్స్ రానిలా, 2 వీలర్స్ రానిలా, ప్రతి ఒక్కరిని ఆపుదలు చేస్తూ ఎవరిని కూడా జగన్ ప్రోగ్రామ్ ఫెయిలియర్ చేయాలని చేస్తారు. అయినా ఎంత ఫెయిలియర్ చేసినా జగన్ దీనికి తట్టుకునే కెపాసిటీ కూటమి ప్రభుత్వానికి లేదు. రాబోయే ప్రభుత్వం జగన్ గారిది. మొన్న ఏదో మోసపోయారు, ఈసారి అఖండ మెజార్టీతో కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? ఎలా వచ్చారు? మిమ్మల్ని పోలీసులు ఏమైనా ఇబ్బందులు పెట్టారా ఇక్కడ? చూసేదానికి వస్తుందా? ఈసారి ఆయనే గెలుస్తాడు, చూసుకో. మరి ఆయన పవన్ కళ్యాణ్ అయితే జగన్ నేను సీఎం కానీ అంటున్నాడు. ఉండు, జగన్ ని సీఎం కానీ అంటున్నాడు పవన్ కళ్యాణ్. జగన్ ని అంటాడు ఎందుకు అంటాడు వాడా అన్నాడు. ఈసారి జగనే వస్తాడు. రైట్. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే ఇక్కడికి వచ్చాము, అంతే తప్ప వీళ్ళు పోలీసులతో పెట్టి లాఠీ చార్జీలు చేసినా మేము ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ఖచ్చితంగా జగన్ వైపే మేము ఉంటాం. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పి
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము ఆయన వెన్నంటే ఉంటామనేసి కూడా అంటున్నారు.